హలో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసా మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో. డిఫరెంట్ రెసిపీస్తో చూపించడంలో మన తర్వాత ఎవరైనా అన్నట్టుగా ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అయితే ఈ రెసిపీలో నేనైతే ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను. ఆ మిస్టేక్ వల్ల మొత్తం ఈ రెసిపీ అంతా కూడా ఉల్టా పుల్టా అయినట్టు అయిందనమాట. అదేంటిదో ఇప్పుడు చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రెసిపీకి ఇంత సస్పెన్స్ ఎందుకు అని అనుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది అనేసుకుంటూ ఉంటారు. సో అందుకని స్టార్ట్ చేసేస్తున్నాను. అదేంటంటే నేను ఇక్కడ ఓట్స్ కేక్ తయారు చేస్తున్నాను అనమాట, విత్ హెల్దీగా. ఇందులో మనం ఏ జాగరీ పౌడర్ వేయట్లేదు, అండ్ షుగర్ వేయట్లేదు, మైదా వేయట్లేదు, ఏమీ వేయట్లేదు అనమాట. ఇవన్నీ వేయకుండా కేక్ ఎలా వస్తుంది అని అనుకుంటున్నారా? వస్తుంది. బట్ నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ చేయకుండా ఉంటే చాలా బాగా వస్తుంది. సో అదేంటిదో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్వీట్నెస్ కోసం మనం ఇక్కడ బనానా తీసుకుంటున్నాం. 2 బనానాస్ చక్కగా పెద్దవి తీసుకుంటున్నాను. బాగా పండినవి తీసుకోండి. తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసేసుకొని మ్యాష్ చేయాలి. స్పూన్తో త్వరగా అవ్వట్లేదని నేనైతే బ్లెండర్ పెట్టి బ్లెండ్ చేసేసాను. అసలు వీడియో రికార్డ్ చేద్దామంటే ఎన్ని అడ్డంకులు తెలుసా. మా వాడు వచ్చి ఫుల్గా వాడి ఫ్రెండ్స్తో అరుస్తూనే ఉన్నాడు. అండ్ నేను ఇక్కడైతే ఫస్ట్ బ్లెండ్ చేసేసాను. మనమైతే ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే రెసిపీ కదా, సో అందుకని రెసిపీలోకి వచ్చేసాం. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. ఈ కోకోనట్ ఆయిల్ నాకు చాలా బాగా నచ్చిందనమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా అందుకని ఇట్లాగేమన్నా బటర్ లేకపోతే ఆయిల్ యూస్ చేసే చోట నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అండ్ ఓట్స్ తీసుకున్న రోల్డ్ ఓట్స్ తీసుకొని ఇవి మిల్క్లో బాగా నానాలి. నానిన తర్వాత కొంచెం గ్రైండ్ చేయాలి. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను అన్నాను కదా, అదేంటో తెలుసా. నేను నానిన తర్వాత వాటిని గ్రైండ్ చేయడం మర్చిపోయి అలాగే కలిపేసా. ఇంకా వాటిని బయటకు తీయడం అనేది నాకు కుదరలేదు. ఇంకా సో అందుకని అట్లా చేసేసరికి లాస్ట్లో కొంచెం బిస్కెట్ అయింది. సో గ్రైండ్ చేస్తే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కోకో పౌడర్ యాజ్ యూజువల్గా మనం చాక్లెట్ కేక్ అనగానే కోకో పౌడర్ యూస్ చేస్తాం కదా, సో కోకో పౌడర్ యూస్ చేసేసి గబుక్కన వీడియో తీసే హడావిడిలో ఈ ఓట్స్ అయితే వేసేసాను అందులో. తర్వాత అయినా మిక్సీ పట్టచ్చు కదా, నేను అది కూడా మర్చిపోయాను. ఏం చేయాలని కంగారులో సరే ఏం కాదని కాన్ఫిడెంట్గా పెట్టేశాను అనమాట. సో మొత్తం అయితే కలిపేశాను. అండ్ నేను ఇక్కడ స్వీట్నెస్ కోసం కొంచెం హనీ కూడా యూస్ చేశాను. అండ్ ఇవి కిస్మిస్లు ఉంటాయి కదా, బ్లాక్ రైజిన్స్, ఇవన్నీ కూడా యూస్ చేశాను. కొన్ని నట్స్ అలాంటివి కూడా వేసాను అనమాట. కేక్ అయితే సూపర్గా ఉంది. మనం తినడానికి ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ అప్పుడు మనం క్యాలరీస్ అలా కౌంట్ చేయకుండా చాలా బాగుంటుంది అనమాట రెసిపీ అయితే. అండ్ రెడీ అయిపోయిన తర్వాత ఈ బౌల్కి అయితే మనం డస్టింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ డస్టింగ్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ ఉంటే ఇంకా బెస్ట్. బటర్ పేపర్ లేకపోతే ఫస్ట్ ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసి పౌడర్ మైదా కానీ ఏమన్నా పౌడర్ వేసి డస్టింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను చేసిన క్వాంటిటీకి ఇంకొక చిన్న బౌల్లో వేసుంటే బాగుండేది. ఎందుకంటే చిన్న బౌల్స్ నా దగ్గర లేవు. సో అందుకని పెద్ద దాంట్లో వేసేసరికి హైట్ ఎక్కువ రాలేదు, చిన్నగా వచ్చింది నాది. అండ్ ఇందులో బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ ఇవన్నీ కూడా వేయాలి. మీరు ఆల్రెడీ క్లిప్పింగ్లో చూసే ఉంటారు. బేకింగ్ పౌడర్ అయిపోతే ఏ కేక్ పొంగదండి. ఇంకా అందుకని బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకోకపోతే ఇంకా కేకు పెనాన్ని కతుక్కున్న అట్టులాగా అయిపోతుంది అన్నమాట దాని పని. ఇక పైనుండి డెకరేషన్కి కొంచెం ఇవన్నీ వేసేసా. కానీ ఇక ఓవెన్లో పెట్టేసరికి మొత్తం కుక్ అవుతుందని చెప్పి వదిలేస్తే పైన ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మాడిపోయినాయండి. సర్లేండి, అదొక వేరే విషయం. ఇంకా పైన ఉన్న నట్స్ అన్నీ ఏరేసి పక్కన పెట్టేశాను. ఇంకా నేను అసలు ఈ కిస్మిస్లు వేసానా, ఈ కిస్మిస్లు ఎలా అయినాయి అంటే మాడి అవి ఇంత లావు అయినాయి. ఫస్ట్ ఇంత లావుగా అయ్యి బొగ్గుల్లాగా అయిపోయినాయి. ఇంకా మా ఫ్రెండ్ రేఖ వచ్చి ఇవేంటివి బాదం పప్పులా ఇలాగ అయినాయి అని చెప్పి కొరికి చూస్తే బొగ్గులేనండి. ఇంకా అసలు ఆ కిస్మిస్ ఎంత లావు అయ్యి గట్టిగా అయిపోయినాయి. సో ఇలాగా పైన వేసేటప్పుడు ఏమైనా చెయ్యాలేమో, ఫస్ట్ చూద్దాము, అది తర్వాత ఇంకా నేర్చుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఓవెన్లో అయితే ఓవెన్ వాడడం ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను. సరిగ్గా రావట్లేదు నాకు. సో అందుకని కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏదో చేసేస్తున్నాను అనుకుంటున్నారు కదా, కోకో పౌడర్ ఇంకా హనీ, కోకోనట్ ఆయిల్
కలిపి మిక్స్ చేస్తే చాక్లెట్ సిరప్ లాగా వస్తుందనమాట. సో, హనీ మీకు టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవాలి. అండ్ కోకోనట్ ఆయిల్ గానీ, కోకో బటర్ గానీ వేసుకుంటే చాలా బావుంటుంది. సో, ఈ చాక్లెట్ సిరప్‌ని నేను పైన కేక్ పైన ఆ బ్లాక్‌నెస్ అంతా కనిపించకుండా పైన రాసేసాననమాట. రాసేసరికి ఇంకా అబ్బా! వావ్! పిల్లలందరూ ఇంకా చూసి ఇంకా క్రీమ్ కూడా రాసేసింది అని జెప్పి బాగా ఎక్సైట్ అయిపోయారు. మొత్తానికి రెసిపీ అయితే బానే ఉంది గానీ, ఓట్స్ మాత్రం ఓట్స్ లాగే ఉండిపోయినాయి. మా వారైతే ఏంటే ఓట్స్ ఓట్స్ లాగే ఉన్నాయి. కేక్ కేక్ వచ్చేస్తుంది. ఇదేం రెసిపీ అని చెప్పి షాక్ అయిపోయారనమాట. అట్లుంటది మనతోటి. అందుకని నేను చేసిన మిస్టేక్‌ని మీరు చేయకుండా ఓట్స్‌ని మిక్సీ పట్టండి. మిక్సీ పట్టి చేస్తే సూపర్‌గా వస్తది. ఇంక అయిపోయింది. మన కేక్‌ని కట్ చేసే టైం వచ్చేసింది. స్ప్రెడ్ చేసేస్తున్నాను చూడండి. ఆ పైనున్న రైజిన్స్ అన్నీ గూడా పక్కన పెట్టేసి, ఇంకా ఈ చాక్లేట్ సిరప్‌నయితే స్ప్రెడ్ చేసేసాననమాట. స్ప్రెడ్ చేసేసి చక్కగా కట్ చేసి తినేయడమే. సో, రెసిపీ అయితే సింపులే. చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టలేదు. ఇంక నెక్స్ట్ అయితే నేను రవ్వ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రెసిపీ చక్కగా చూసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఎలా వచ్చింది అనేది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను చేసిన మిస్టేక్స్‌ని అవాయిడ్ చేసి చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి. ఈసారి రవ్వ కేక్ రెసిపీ అయితే నేను పెడతాను. చక్కగా దాన్ని కూడా చూసేసి ట్రై చేసేయండి. ఇంకా వంట రాని వాళ్ళందరికీ ఒకటే చెప్తాను. ట్రై చేస్తూ ఉండాలి. ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా విన్ అయిపోతాం. చేసేస్తామనమాట అప్పుడప్పుడు. ఈ కేక్‌ని డెకరేట్ చేయడానికి ఇంతకు మించి నా దగ్గర ఏం ఐటెమ్స్ లేవు. అండ్ ఎలా వస్తదో కూడా నాకు అర్థం కాక చూసాననమాట. సరే టేస్ట్ చూస్తే బానే అనిపిచ్చింది. ఇంగా బావుందిలే ఇంక దీన్ని ఇంకా ఎక్స్‌ట్రాగా యాడ్ చేసి ఏం చేయొద్దు అనుకోని ఇంక ఇలా తినేద్దామని ఫిక్స్ అయిపోయాము. సో, ఇదేనండి ఇవాల్టి రెసిపీ. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నేను మంచి మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.